హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే వినాయకుడి విగ్రహం రెడీ చేసుకున్నానండి ఇంట్లోనే పూజ కోసం. సో నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ దుబాయ్లోని విగ్రహాలు అవి ఎక్కువగా దొరకవండి. ఒక టెంపుల్ దగ్గర దొరుకుతుంది, ఒక గ్రోసరీలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. బట్ నేనైతే 3 years నుంచి ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పిండితో తయారు చేసుకున్నాను ఇంట్లో. బట్ అది కొంచెం ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో పిండితో అయితే త్వరగా పాడవుతుంది. సో నేనైతే ఇక్కడ న్యాచురల్ క్లే ఉంటుంది కదా, అది తీసుకొచ్చాను. సో ఇక్కడ 1 to 10 షాప్ అని ఉంది కదా చెప్పాను మీకు. సో అందులో అవైలబుల్గా ఉందండి. 1/2 kg ప్యాకెట్ వచ్చేసి 5 dirhams పడుతుంది. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, బట్ నాకు 1.5 ప్యాక్ మాత్రమే యూజ్ అయ్యింది. ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. డార్క్ కలర్ ఉంటుంది, ఈ కలరు, అలాగే వైట్ కలర్ కూడా ఉంటుంది. బట్ నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి. ఇదేంటంటే ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత మనకి మంచి స్కిన్ కలర్లో కనిపిస్తుంది. నేనైతే పెయింటింగ్స్ ఎక్కువగా యూజ్ చేయాలనుకోవట్లేదు విగ్రహానికి. సో స్కిన్ కలర్లో వచ్చేటట్టుగా యూజ్ చేద్దామని ఓన్లీ పంచ కండువా కోసం మాత్రమే కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ క్లే అయితే మనకి డ్రై అవ్వడానికి 24 hours పడుతుందంట. బట్ మనం ఫ్యాన్ కింద అది చేసేటప్పుడు కొంచెం క్రాక్స్ అవి వస్తూ ఉంటాయి కదా, జస్ట్ వాటర్తో మనం టచ్అప్ చేస్తూ ఉంటే ఇది క్రాక్స్ అవి పోతాయి. కొంచెం హార్డ్గా అనిపిస్తే కొంచెం మనం చెయ్యి వాటర్తో కూడా తడి చేసుకుంటూ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. నేనైతే ఇక్కడ పెద్దగా టూల్స్ ఏమి యూజ్ చేయట్లేదండి. టూత్ పిక్స్ యూజ్ చేశాను, అలాగే బ్రషెస్ కలరింగ్ కోసం వాటర్ కలర్స్ కూడా యూజ్ చేశాను. వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్లిటర్ యూజ్ చేశాను చెమ్కి, కొంచెం షైనింగ్ కోసం. సో బేస్మెంట్ అయితే నేను ఇలా కొంచెం వినాయకుడు కూర్చున్నట్టుగా పెడుతున్నాను. సో అందుకని కింద నేను నివియా లోషన్ బాక్స్ ఉంటే అది యూజ్ చేసుకొని ఇలా బేస్మెంట్ కోసం యూజ్ చేశాను. సో మిగిలిన ప్రాసెస్ అంతా ఎలా చేశాననేది ఈజీగా చూసేయండి. మీరు కూడా ట్రై చేసేయచ్చు, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనం.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, క్లేతో రెడీ చేసుకున్న విగ్రహం అయితే రెడీ అయిపోయింది. సో కలర్ అయితే ఇలా ఉండదండి, డ్రై అయిన తర్వాత చూస్తారు కదా కింద లైట్ కలర్ స్కిన్ కలర్లా వస్తుంది. సో మనం అయితే 24 hours వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి అప్పుడు కలరింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టీత్ కోసం అని టూత్ పిక్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం తొండము, బ్యాంగిల్స్, దండముంకెళ్ళ కోసం చమ్కి స్టిక్కర్స్ ఉంటాయి కదా, నేను స్టోన్ స్టిక్కర్స్ యూజ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మూషకం కూడా రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కలర్స్ వేసిన తర్వాత ఇలా వచ్చిందండి. నేను వాటర్ కలర్స్ యూజ్ చేశాను. ఇయర్ రింగ్స్ అవి నేను నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ని జ్యువెలరీగా యూజ్ చేశాను. సో బొట్టు కూడా నేను వాటర్ కలర్తోనే పెట్టానండి. సో ఇప్పుడు కొంచెం షైనింగ్ కోసం గ్లిటర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మా వినాయకుడు అయితే పూజ కోసం రెడీ అయిపోయాడు. మా వినాయకుడు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విగ్రహాన్ని నేను చేయడానికైతే నాకు టోటల్గా కలరింగ్ విగ్రహంతో కలిపి నాకు 2 hours పైనే పట్టింది. బట్ ఈ వీడియోని ఇంత షార్ట్గా మీకోసం చేసి పెట్టాను. సో అసలు వీడియో చవితికి ముందుగా పెట్టుంటే అందరికీ యూజ్ అయ్యి ఉండేది. బట్ నేను చాలా లేట్ అయింది నేను తయారు చేయడానికి. సో నెక్స్ట్ ఎవరైనా చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అనేది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ దుబాయ్లోని చాలా తక్కువ అండి వినాయకుడి విగ్రహాలు అవి ఎక్కువగా దొరకవు. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా లాంగ్. సో లాస్ట్ ఇయర్ అయితే ఇలా పిండితో నేను చేశాను, గోధుమ పిండితో. అలాగే మనం పిల్లలు ఆడుకునే డోక్లేతో కూడా చేసుకోవచ్చు. బట్ అది కొంచెం కెమికల్స్ యాడ్ అవుతుంది కదా, ఇదైతే న్యాచురల్ క్లే కదా. సో చాలా బాగా వచ్చిందండి విగ్రహం అయితే, మాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు కనుక మా వినాయకుడు నచ్చినట్లయితే మా వినాయకుడికి ఒక లైక్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.